భారత్ జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో చిచ్చరపిడుగైన మయాంక్ యాదవ్ అసలు మొత్తం ఆటను మలుపు తిప్పేశాడు. పవర్ ప్లేలో ఏకంగా 2 కీలకమైన వికెట్లను తీసి ఒక్కసారిగా ఆటను పవర్ ప్లేలో ఉన్నప్పుడే భారత జట్టుకు అందించేశాడు. ఇక తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు మయాంక్ యాదవ్. ఇంతకీ అసలు తను ఏమన్నాడంటే, ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన మయాంక్ యాదవ్ తన ప్రదర్శన పైన సంతోషం వ్యక్తం చేశాడు. గాయంతో సుదీర్ఘ కాలం తర్వాత నేను మళ్ళీ జట్టులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్‌లో ఇటువంటి ప్రదర్శన చేసి, అయితే మొదటగా నేను ఇక్కడ 2 కీలకమైన వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చినప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ తీసుకున్న తర్వాత కూడా మాట్లాడుతున్నాను. కానీ నేనైతే ఆ సంతోషం లెవెల్స్‌ని అలాగే ఉంచుకున్నాను. మొదటి 2 వికెట్లు పోయిన తర్వాత జింబాబ్వేకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేకపోతున్నాను. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ భారత జట్టు తరఫున ఆడుతుండడంతో నేను కంగారు పడ్డాను. దేశం కోసం ఆడుతున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే ఏది ఏమైనా నా బలాల పైన దృష్టి పెట్టి సరిగ్గా బౌలింగ్ చేస్తూ ముందుకు సాగాలనుకున్నాను. అయితే నేను మ్యాచ్ బరిలోకి దిగంగానే వైభవ్ సూర్యవంశీ నాకు పిచ్ గురించి కొంతవరకు వివరణ ఇచ్చాడు. పిచ్ ఎలా ఉంటుంది అనే దానిపైన నాకొక ఐడియా ఇచ్చాడు. ఎందుకంటే ఈ పిచ్ మీద చాలా మంచి పట్టు ఉంది వైభవ్ సూర్యవంశీకి. దాంతో నాకు తెలియకుండా ఒక పిచ్ పైన అలాగే ఆట పైన ఒక రకమైన అవగాహన వచ్చింది. కానీ భయం పోలేదు. తొలి బంతికే వికెట్ దక్కడంతో నా ఒత్తిడి చాలా వరకు తగ్గింది. నా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతున్నప్పటికీ నా నైపుణ్యం, బలాలతో మెరుగ్గా రాణించగలను అన్న నమ్మకం వచ్చింది. ఇలాంటి ముఖ్యమైన సమయాల్లో పిచ్‌లు ఎలాగ వర్క్ అవుతాయి, నా బౌలింగ్ ఎలా సూట్ అవుతుంది అనే దానిపైన నేను ఫోకస్ పెట్టాను. నా పునరాగమనం వెనుక ఎంతో కష్టం ఉంది. శారీరక శిక్షణతో పాటు మెంటల్‌గా కూడా నేను చాలా అంటే చాలా కష్టపడి నిలదొక్కుకున్నాను. నిజంగా చెప్పాలి అంటే 2 ఏళ్ళు నరకం చూశాను. ఇక ఆటగాడికి ఉండాల్సింది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ అని అప్పుడే నాకు అర్థమైంది. ఇప్పుడు మానసికంగా మరింత బలంగా అయ్యాను. సర్జరీ, రీహాబిలిటేషన్ తర్వాత నా శరీరం గురించి నాకొక స్పష్టమైన అవగాహన వచ్చింది. అదే నాలో ఒక మార్పుని తీసుకొచ్చింది. దాన్నే నేను ఇలాగ పాజిటివ్‌గా వాడుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.